మన ఆవుసు గట్టిగుంటే జీవి తీసుకునేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎముడైతే ఎక్స్పైరీ డేట్ ఇంకా అయిపోలేదని అస్సలకే దగ్గరికి రాడు. ఎంత పెద్ద ఆపత వచ్చినా అల్కగా బయటపడిపోతాం. గట్నే అయింది గీడో కాడ కథ. మోరిల పడి 3 రోజులు అన్నం నీళ్ళు లేకుండా అట్నే ఉన్నాడు కానీ మనిషికైతే ఏం కాకుండా ఎంత మంచిగా బయటపడ్డాడో చూడుర్రి. అగ చూడుర్రి, మోరి బ్రిడ్జి కింద చెత్తకుప్ప మీద కాలేసుకొని మహారాజు లెక్క ఎట్లా మండుకున్నాడు. నెత్తి దడవకుండా కవర్ కూడా పెట్టుకుండు. సుడురోల్లా పెద్ద మనిషి కండ్లల్లా మురుగు నీళ్ళల్లా వడ్డా అన్న రంది కూడా లేదు. ఎవరన్నా నచ్చి కాపాడాలే అన్న ఆరాటం లేదు, ఏమన్నా అవుతుందన్న బెరుకు లేదు. తీర్వాటంగా థియేటర్లో కూసున్నాడు కాక. ఏమన్నా క్యాల్ తప్పినోడు కావచ్చు అని అనుకునేరు కాదట. మంచైనే అట. మురికి నాలల పడి 3 వద్దుల సంధి అట్నే ఉంటుండట. అయినా గింత బెరుకు లేకుండా బిందాస్గా మోరి కిందనే వన్నాడు. తణుకు టౌన్లో పండ్లు అమ్ముతాడట ఈయనే. అయితే మొన్న సాయంత్రం ఒంటెలకు పోతానికి ఈ మోర్ దగ్గరకు వచ్చిండట. ఆయనతో బీపీ డౌన్ అయిపోయి మోర్ల పడ్డాడట. నెత్తికి దెబ్బ తాకిందట. ఇక అట్నే నీళ్ళలో కొట్టుకపోయిండట. ఇక బ్రిడ్జి కిందున్న చెత్త దగ్గరకు వచ్చి ఆగిండట. మొదలు మొత్తుకున్నాడట గాని ఎవ్వరికి నవల్లే. జనం చూసిండ్రట గాని పిసోడు కావచ్చు అని అనుకున్నారట. అరే ఎటు కదులుతలేడేందినే అని 3వ రోజు ఆడ మార్కెట్లు ఉన్నోళ్ళు ఆడున్న గీ ట్రాఫిక్ హోంగార్డు నాగేశ్వరరావుకి చెప్పిండ్రట. అంతేనా అన్న? ఆటో పాయింట్ లో ఆటోలు కొంచెం పక్కకుంటే వాళ్ళు జరపడానికని వస్తే ఇక్కడ కండెల వ్యాపారం చేసేవాళ్ళు, సార్ ఇక్కడ మార్కెట్ బ్రిడ్జి వంతెన కింద కాలువలో ఓ వ్యక్తి పడున్నాడు సార్, 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేదు, మీకు చెప్తున్నాను సార్ అంటే వెంటనే నేను వెళ్ళి చూశాను. ఇక అదట సంగతి. బా ఏంట్రా అంటే వస్తావా అంటే ఈత రాదండి నాకు అంటారు. ఇంటికి వెళ్ళావంటే జారి పడిపోయాను అన్నాడు. అన్నం తింటున్నా అంటే అన్నం తినలేదండి 3 రోజులు అవుతుంది అన్నాడు. విషయమంతా తెలివంగానే తోటి హోంగార్డులను ఎంబడేసుకొని శిషి అని అనుకోకుండా ఈ మోరి నీళ్లకు దిగి ఆయనను బయటకు తీసుకొచ్చిర్రు. మరి 3 వద్దుల సంధి కాల్వ కింద ఉంటే ఇంటోళ్ళు కూడా పట్టించుకోనట్టే ఉన్నారు. ఏడబోయిండు అని ఎతికినట్టు కూడా లేరు కదా. పో పాపం ఎదువారాయనో ఏమో తిని అని ఇంత తినబెట్టి ఇంటికి తోలిండ్రట హోంగార్డులు. భూమి మీద ఇంకా పండ్లమ్మే బాకీ ఉన్నది కాబట్టి ఇట్లా బచాయించిపోయింది పెద్ద మనిషి. కానీ హోంగార్డ్ అన్న సాయన్ననైతే మెచ్చుకోవాల్సిందేనోళ్ళ.